కాలం అనేది ఎవరి కోసము ఆగదు. ఆగదు 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 ఈ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. కాబట్టి యజ్ఞ నాగేశ్వరరావు గారు ఎప్పుడో చెప్పాడు, ఎవరి కోసం కాలం ఆగదు. కాబట్టి కాలంలో మనం ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయాలి. కాలం మనల్ని కలుపుకుంటుందా లేదా అనేది తర్వాత విషయం. మన ప్రయత్నం అనేది ఉందనుకో, ఆటోమేటిక్గా కాలం మనల్ని కలుపుకుంటుంది. కాబట్టి మన ప్రయత్న లోపం ఉండకూడదు, మన ప్రయత్నం చేయాలి. అవకాశాలు చాలాసార్లు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు వడిసి పట్టుకోవాలి, చాలాసార్లు కాదు, వచ్చినప్పుడు పట్టుకోగలగాలి. మనం మిస్ చేసుకున్న ఇంకొకటి వస్తుంది, దాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. తెలియక వదిలేసినా కానీ అవకాశం చేజారిపోతే కన్నీళ్లు పెట్టుకోకు, మరలా ప్రయత్నం చేయి. మీ అక్కగారు ఏం చెప్తున్నారంటే, అవకాశం చేజారిపోతేనంట కన్నీళ్లు పెట్టుకోకుండా బాధపడుకోకుండా మరలా ప్రయత్నం చేయాలంట. మరలా అవకాశం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలంట. కాబట్టి తెగువ చొరవ లాంటి లక్షణాలు ప్రదర్శించి సద్వినియోగపరుచుకో. కాబట్టి కాలం ఎవరి కోసమో ఆగదు, దాంతోపాటు మనము పయనిస్తూ వచ్చే మార్పులకు అనుగుణంగా నడుచుకుంటేనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రవాహాల మాదిరిగా వచ్చి చేయాల్సిన నష్టం అంతా చేసి వెళ్ళిపోయాక వంతెన కట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. దాన్నే గజతల సేతుబంధనం అంటారు. గజతల సేతుబంధనం అంటారు. అలాంటి పరిస్థితి కలగకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలనే బోధన ఉంది నానుడిలో. అర్థమైందా? కాబట్టి ఎప్పుడూ కూడా మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించాలి, తెగువ చొరవ చూపించాలి, ముందుకు సాగాలి తప్ప ఎక్కడా కూడా వెనకడుగు వేయకోకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు కలిగిన చర్యలు తీసుకోవాలి అని చెప్తుందనమాట ఈ ఇతిహాసం. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపు మాపు అని వాయిదా వేయొద్దు. రేపు మాపు అని వాయిదా వద్దు. వాయిదా వేయకోకుండా వెంటనే పని ప్రారంభించండి అని చెబుతుంది. శుభస్య శీఘ్రం, శుభస్య శీఘ్రం అని చెప్తారు చూసారా మనకి గుళ్ళో పంతులు గారు. శుభస్య శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు. అంటే తొందరగా పెళ్లి జరగాలి అని చెప్పి దీవించటం. ఈ శుభస్య శీఘ్రం అనే మాట ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపు మాపు అనే వాయిదా వేయకూడదంట. ఆ వాయిదా లేకోకుండా వెంటనే ప్రారంభించమని చెప్తుందంట శుభస్య శీఘ్రం అనే మాట. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నది మరొకటి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్సిందే. కాబట్టి వాటిని మనం మరొకటి చదువుకునే వయసులో చదువు, తగిన వయసులో వివాహం, ఇలా ఎప్పుడు జరగాల్సినవి అప్పుడు జరిగితేనే అందం ఆనందం. కాబట్టి మనకి ఏ విషయమైనా సరే ఇప్పుడు కాలానుగుణంగా ఋతువులకు అనుగుణంగా ప్రకృతికి సహజ సిద్ధంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆ పనులన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? ఆ ప్రకృతిలో భాగం. ఆ కాలంలో ఆ సమయానికి అది జరగాలి, అది జరుగుతుంది. ప్రకృతి దాని పని చేస్తున్నప్పుడు మనిషిగా తెలివితేటలుండి మనం చేయగలిగిన ఆవశ్యకత ఉండి మన దగ్గర తెలివితేటలుండి చేయగలిగే శక్తి ఉండి కూడా మనం పనులు చేయాల్సిన పనిని సరైన సమయానికి చేయలేకపోతే ఎట్లాగూ చెయ్యాలి. ఏ వయసుకు తగినట్లుగా ఆ వయసుకు తగినట్లుగా నడుచుకోవాలి. అందుకే చదువైనా వివాహమైనా మన వ్యవహార కార్యక్రమాలైనా ఏ వయసుకు తగినట్లుగా ఆ వయసుకు అన్నీ కూడా నెరవేర్చుకోమని చెప్పి శుభస్య శీఘ్రం అనే విషయం మనకి చెప్తుందన్నమాట. ఇదే అంతా గడిచిపోయాక బాధపడే కంటే ఎప్పుడు జరగాల్సినవి అప్పుడు జరుపుకుంటూ ముందుకు కాలాన్ని వెళ్ళతీయాలే తప్ప మనం ఎక్కడా కూడా వెనుదిరిగి చూడకూడదు. చేద్దాంలే చూద్దాంలే అనే విషయాన్ని ఎప్పుడూ ముందు పెట్టుకోకూడదు. కాబట్టి